హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ హోమ్మేకర్. నేను మీ స్వప్న. ఇవాళ మన రెసిపీ వామన్నం. దీన్ని అజ్విన్ రైస్ అని ఇంగ్లీష్లో అంటారు. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ రెసిపీ, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం వేడిగా అన్నంని వండుకొని దానితో ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదంటే రైస్ అనేది మిగిలిపోతే దానితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద తీసుకోవచ్చు, అదేవిధంగా లంచ్ బాక్స్ కింద కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం తెలుసుకుందాం. ముందుగా కావాల్సిన పదార్థాలని ఇలా తీసుకొని ఒక కప్పు రైస్ని ఉడికించుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి దంచిన 8 వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. అదేవిధంగా 1 టీ స్పూన్ వాముని యాడ్ చేసుకోవాలి. స్టవ్ని లో ఫ్లేమ్లో మెయింటైన్ చేసుకొని ఈ వామ్ అనేది లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 5 ఎండుమిర్చిని ఈ విధంగా తుంచి యాడ్ చేసుకోండి. అదేవిధంగా కొన్ని కరివేపాకు రెబ్బల్ని కూడా యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని కలుపుకుంటూ ఒక 1 or 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఈ వామన్నాన్ని మనం ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఇది చాలా సింపుల్ రెసిపీ కదండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. వామ్ అనేది మన బాడీకి చాలా మేలు చేస్తుంది, కాబట్టి దీన్ని బ్రేక్ఫాస్ట్ కింద కూడా తీసుకోవచ్చు. పరగడుపున వాము తింటే చాలా మంచిది. సో అంతేనండి, మన సింపుల్ రెసిపీ అయిన వామన్నం అనేది రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. నేను కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.